నమస్తే వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. చదువు పూర్తయింది కానీ సర్టిఫికెట్లు చేతికి రావడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇక విదేశీ చదువులు, ఇటు ఉద్యోగాలు, ఉన్నత విద్యా అవకాశాలు దూరం అవుతుండగా మరోవైపు ఫీజు చెల్లిస్తే స్తోమత లేక కూడా చాలా మంది విద్యార్థులు నానా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇలా చాలా మంది ఫీజులు కట్టలేక, ఆర్థిక స్తోమత లేక, అటు సర్టిఫికెట్లు రాక చాలా మంది విద్యార్థులు డిప్రెషన్కు లోనై ఇలా మనోవేదనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. మరి ఫీజు రియంబర్స్ బకాయిల వల్ల కూడా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా వరకు కళాశాలల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా వెంటనే మళ్ళీ ఆ స్కాలర్షిప్ కాలేజ్కి పే చేయాలంటూ కూడా అదొక రూల్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా అనేక రకాలుగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేక, ఇటు ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేకపోవడంతో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇట్లా సగంలోనే ఆ ఎడ్యుకేషన్ అనేది ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరి ప్రభుత్వ బకాయిలు రాక కాలేజీల్లో కూడా పూర్తిగా సంక్షోభం అనేది నెలకొంది. ఇటు ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన బకాయిలు ఏవి కూడా విడుదల చేయకపోవడంతో కూడా వేలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అలాగే ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ కూడా యాజమాన్యాలు మరోపక్క చెప్తున్నాయి. ఇటు ప్రభుత్వం ఏదైతే విడుదల చేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి విడుదల చేయట్లేదు. ఇటు కాలేజీల్లో ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ కూడా కాలేజీలు యాజమాన్యం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ప్రభుత్వానికి, ఇటు కాలేజీ యాజమాన్యానికి మధ్య స్టూడెంట్ బలవలసిన పరిస్థితి వస్తోంది. అటు భవిష్యత్తుపై ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తమవుతోంది. మరి చదువుకోవాలా, స్టడీస్ అనేది కంటిన్యూ చేయాలా, ఇటు కాలేజ్ చెప్పిన రూల్స్ ఇవన్నింటి మధ్య ఒక స్టూడెంట్ డిప్రెషన్లోకి లోనే ఆ స్ట్రెస్ తీసుకొని ఇటు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేక చాలామంది విద్యార్థులు కూడా ఇవాళ ఇప్పుడున్న రోజుల్లో కూడా ఈ రోజుల్లో ఆత్మహత్యలు కావచ్చు, ఇట్లాంటి వాటికి పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇంకా ఎటువంటి పరిస్థితి ఉంది? మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కారణం ఏంటి? కారణం ముఖ్యంగా పాత, కొత్త ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోవడం. ఏదైతే గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, మరి పాత పాత బకాయిలు కావచ్చు, ఇప్పుడున్న బకాయిలు కావచ్చు, అవన్నిటికీ కూడా సకాలంలో రిలీజ్ చేయకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ లేక నానావస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇటు కాలేజీలకు ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడం కూడా ఒక మెయిన్ రీజన్గా చెప్పొచ్చు. ఎందుకంటే బకాయిల భారం విద్యార్థులపై పడుతోంది. ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్ని వదిలేస్తే ప్రైవేట్ కాలేజెస్లో ఈ స్ట్రెస్ అనేది ఈ ఒత్తిడి అనేది తీవ్రంగా పెరుగుతోంది. లక్షల్లో ఫీజులు పెట్టి చదివిపిస్తూ ఉంటే మరొక పక్క ఫీజు రియంబర్స్మెంట్ రాక కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక ఇటు కొంత ఫైనాన్షియల్గా స్టేబుల్ లేకపోవడంలో కూడా కొంతమంది విద్యార్థుల్లో కొంత ఆందోళన అనేది వ్యక్తమవుతుంది. ఫ్యూచర్ ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఒకవేళ ఇప్పుడు ఎగ్జామ్ రాయకపోతే నెక్స్ట్ ఏంటి అన్న ఒక క్వశ్చన్ మార్క్లో స్టూడెంట్స్ అందరూ కూడా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వమంటూ కూడా చాలా ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఇదే కొనసాగుతోంది. ఎందుకు మరి? లక్షలు ఫీజు తీసుకున్నప్పుడు ఒక స్టూడెంట్ని ఫీజు కోసం ఇంత ఒత్తిడికి గురి చేయడం కావచ్చు, ఇంత టార్చర్ చేయడం కావచ్చు, ఎందుకు జరుగుతుంది? ఎవరి నిర్లక్ష్యం కనిపిస్తోంది? ప్రభుత్వ కాలేజీలో చేర్పిస్తే చదువు బాగుంటుంది, మంచి స్టడీ ఉంటుంది, ఒక స్టూడెంట్ ఫ్యూచర్ బాగుంటుందని అటు పేరెంట్స్ కూడా ఎంతో నమ్మకంతో ఇవాళ కాలేజ్లో చేర్పిస్తుంటే, కాలేజెస్లో ఒక పక్క ఎడ్యుకేషన్ స్ట్రెస్ కావచ్చు, ఇట్లా ఫీజు స్ట్రెస్తో కూడా విద్యార్థుల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఎగ్జామ్ రాయకపోతే మాకు ఫ్యూచర్ ఏమవుతుందో, మా ఫ్యూచర్ ఎలా ఉంటుందంటూ కూడా చాలామంది స్టూడెంట్స్ సూసైడికల్ అటెంప్ట్స్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చాలా చూస్తున్నాం. సో ముఖ్యంగా సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు అనేక రకాల పోరాటాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కోర్సులు పూర్తయినా కూడా మెమోలు, డిగ్రీ సర్టిఫికెట్లు కూడా ఇంకా ఇప్పటికీ చాలా కాలేజెస్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే ఫీజులు చెల్లించట్లేదు. మీ ఫీజు కట్టండి, మీ సర్టిఫికెట్స్ మీకు ఇస్తాము అని చెప్పి చాలా వరకు కూడా ప్రైవేట్ కాలేజెస్లో ఈ తంతు అనేది కొనసాగుతోంది. ఎందుకు? ముఖ్యంగా ఇక్కడ సంక్షేమ భవన్, ఉన్నత విద్యా మండలి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయండి,
మాకు ఫ్యూచర్ బాగుంటుంది అని అంటూ కూడా చాలామంది స్టూడెంట్స్ ఇలా అనేక రకాల పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా పాత కొత్త బకాయిలు అనేవి అటు గవర్నమెంట్ నుంచి రాకపోక ఇటు కాలేజెస్లో ఫీజు కోసం స్ట్రెస్ చేయడంతో కూడా చాలామంది విద్యార్థులు తమ స్టడీ ఏమవుతోంది, మేము ఎలా ఎగ్జామ్స్ రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్లో పడుతున్నారు. చాలామంది విద్యార్థి సంఘాలతో కలిసి కూడా చాలామంది స్టూడెంట్స్ దీనికోసం పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే కాలేజీలకు ఏకంగా దాళాలు వేసి మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఎందుకు అసలు ఇలా జరుగుతోంది? విద్యా సంస్థ అనేది ఎందుకు ఇలా పూర్తిగా ఇంత దారుణంగా దిగజారిపోతోంది? అసలు తప్పు అనేది ఎక్కడ జరుగుతోంది? ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో చదివితే సరిగా చదువు అనేది బోధన అనేది ఉండదు. ప్రైవేట్ కాలేజీలోనే చదివితే ఫ్యూచర్ బాగుంటుందంటూ కూడా చాలామంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ప్రైవేట్ కాలేజెస్లో చేర్పించి లక్షలు ఫీజులు కడుతున్నప్పటికీ కూడా చదువు కంప్లీట్ అయిన తర్వాత కూడా సర్టిఫికేట్స్ రాక ఇలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా విదేశీ చదువులకు భారీ దెబ్బ తగిలింది. ఎందుకంటే ఇటు విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్లకు కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరి చేశారు. మరి అక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్ చూపిస్తేనే ఇటు పై చదువులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి ఉంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేకుండా అక్కడ విదేశీ యూనివర్సిటీలో పెద్ద చదువు హై స్టడీస్ చదవాలని కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక వీసా ప్రాసెసింగ్ కూడా ఇందుకు సంబంధించి ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇటు మెరిట్ ఆధారిత స్కాలర్షిప్లను కూడా చాలామంది విద్యార్థులు కూడా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు అడ్మిషన్ గడువులు ముగియడంతో కూడా అవకాశాలు చేజారుతున్నాయి. ఇటు స్కాలర్షిప్లు రాక ఇటు సకాలంలో సర్టిఫికెట్స్ ఇవ్వక కూడా వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ కూడా చేజారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు, ఒరిజినల్ సర్టిఫికెట్ ఉంటేనే హై స్టడీస్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్ లేకపోతే కలలు కంటున్న విదేశీ చదువు మార్గంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇక ఉద్యోగాలు ఉన్నత చదువులపైన ప్రభావం పడుతోంది. ఎంత మేరకు ప్రభావం పడుతుంది? ఇటు ఉద్యోగాల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కు సంబంధించి సర్టిఫికెట్లు చాలా అవసరం. మరి ఆ సర్టిఫికెట్లు లేనప్పుడు దానికి సంబంధించి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఇటు క్యాంపస్ ప్లేస్మెంట్కి సంబంధించి కూడా చాలా అవకాశాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒక కాలేజ్ నుంచి ప్లేస్మెంట్ వస్తే అది బాగుంటుంది, ఒక మంచి లెవెల్కి వెళ్ళొచ్చు అంటూ కూడా చాలామంది స్టూడెంట్స్ ఎంతో కష్టపడి చదివినప్పటికీ కూడా ఇన్ టైంలో ఆ సర్టిఫికెట్స్ అనేవి రాకపోవడంతో కూడా ఇక్కడ ఆ ప్లేస్మెంట్స్ అనేవి కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే పీజీ, ఎంటెక్, ఎంఫార్మసీ, లా కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. సర్టిఫికెట్లు లేక ఇటు చాలామంది కెరీర్ ప్రారంభమే ఆలస్యంగా మొదలు పెడుతున్నారు. సపోజ్ ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్లో సరిగా ఫీజు కట్టక ఫైనాన్షియల్గా స్టెబుల్ లేకపోవడంతో మళ్ళీ నెక్స్ట్ డిగ్రీకి జాయిన్ అవ్వాలంటే కూడా ఖచ్చితంగా సర్టిఫికెట్లు కావాలి. కాలేజ్ నుంచి ఆ సర్టిఫికెట్ రావు, ఇక్కడ ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది. అలా ఒక డిగ్రీ ఇయర్ స్టార్ట్ చేయాలంటే కూడా చాలామంది స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ముఖ్యంగా లక్షల్లో ఫీజుల భారం కూడా చాలా వరకు ఉంది. కొన్ని బీటెక్ కాలేజెస్లో అయితే ఏకంగా 1.20 లక్షల నుంచి 1.60 లక్షల వరకు ఫీజులు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అధిక ఫీజులు కూడా ఒక పక్క ఈ టార్చర్ లాగా, ఎందుకంటే కొంతమంది ఆర్థికంగా సెటిల్గా లేని వాళ్ళు, కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే అన్ని లక్షల ఫీజులు పెట్టాలంటే కూడా చాలా ఇబ్బంది. మరోపక్క ఇట్టే స్కాలర్షిప్స్ లేకపోవడంతో కూడా కొంత ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి అలాగే 4 ఏళ్లకు దాదాపు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు కూడా చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక ఇయర్లో 4 ఇయర్స్కి సంబంధించి ఫీజు కూడా 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఫీజు కూడా చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాక, మెరిట్ స్కాలర్షిప్స్ రాక, గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలు ఇవన్నీ కూడా రాకపోవడంతో కూడా ఇక్కడ లక్షలు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది బీఫార్మసీ ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లోనూ భారీ ఫీజులు ఖచ్చితంగా ఈ ఫీజుల మోత అనేది చాలా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. మరి
పేద మధ్యతరగతి కుటుంబాలు అప్పుల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇన్ని లక్షలు ఫీజులు కట్టలేక కూడా చాలా మంది పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ అప్పులు తీర్చలేక కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తమ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది, ఒక మంచి కాలేజీలో చేర్పిస్తే బాగా చదువు చెప్తారు, మంచి చదువు ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, తమ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది, మెరుగుపడుతుంది అంటూ కూడా చాలామంది తల్లిదండ్రులు ఆ విధంగా ఆలోచించి ప్రైవేట్ కాలేజెస్లో చేర్పిస్తే ఇక్కడ లక్షలు ఫీజులు చెల్లించలేక చాలామంది చాలా కుటుంబాలు కూడా ఇవాళ అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుల బారిన పడుతున్నారు. మరి ఎందుకు? భారీ ఫీజులతో విద్యార్థుల భవిష్యత్తుపై ఆర్థిక భారం కూడా పడుతుంది. ఇంకా చూసుకుంటే ముఖ్యంగా కాలేజీల కఠిన వైఖరి వల్ల ఇదంతా జరుగుతోంది. మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం వల్ల నో ఎగ్జామ్ విత్ ఫీజ్ క్లియరెన్స్ అంటూ కూడా చాలా కాలేజెస్లో ఇది కనిపిస్తోంది. ఫీజు చెల్లించకపోతే మీరు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, హాల్ టికెట్ ఇవ్వమంటూ కూడా సరాసరి కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఎందుకు అసలు ఇదంతా జరుగుతోంది? ప్రైవేట్ కాలేజెస్లో ఫీజుల దందా చాలా వరకు ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. అట్లా అవన్నీ కూడా స్టూడెంట్స్ మైండ్కి తీసుకొని డిప్రెషన్కి వెళ్ళడం కానీ, స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఇలా కొన్ని అఘాయిత్యాలకు పాల్పడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఫీజులు చెల్లించకపోతే పరీక్షలకు అనుమతి లేదంటూ కూడా కొన్ని కాలేజెస్ చెప్తున్నాయి. ఇంకా కొన్ని చోట్లయితే ఏకంగా బాండ్ పేపర్లు, బ్లాంక్ చెక్కులు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా చాలా వరకు వినిపిస్తున్నాయి. మరి సర్టిఫికెట్లు కావచ్చు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నారు. మరి విద్యార్థుల నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏమాత్రం కూడా ఒక స్టూడెంట్కి ఆ ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు కనీసం. మరి ఆ రూల్స్ అన్నీ పెట్టే ముందు కూడా మరి విద్యార్థి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఎగ్జామ్ రాయకపోతే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ కూడా కొంచెం కూడా ఆలోచించకుండా ఇవాళ ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, హాల్ టికెట్ ఇవ్వమనుకుంటూ కూడా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ను విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమ చేసే విధానం ఏదైతే తీసుకొచ్చిందో ఆ విధానం తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది సకాలంలో ఆ ఖాతాల్లో పడక ఇటు లక్షలు ఫీజు కట్టుకుంటూ చాలా కుటుంబాలు కూడా ఇవాళ ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది, అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఖాతాల్లో ఒకవేళ డబ్బు జమైనా అది వారం రోజుల్లో మళ్ళీ కాలేజీలకు చెల్లించాలంటూ కూడా ఇదొక రూల్ పెట్టారు. మరి ఈ రూల్ వల్ల కూడా కొంత స్టూడెంట్స్ ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవేళ ఫీజు చెల్లించకపోతే మళ్ళీ రెవెన్యూ రికవరీ చర్యలు తీసుకుంటామంటూ కూడా మళ్ళీ ఇదొక హెచ్చరిక. ఇక్కడ ఒకవేళ అది రీఎంబర్స్మెంట్ వచ్చినా, స్కాలర్షిప్ వచ్చినా అది తిరిగి వన్ వీక్ లోపు మళ్ళీ కాలేజ్కి పే చేయాలంటూ కూడా ఇదొక రూల్. ఒకవేళ పే చేయకపోతే మళ్ళీ రెవెన్యూ రికవరీ చర్యలు తీసుకుంటామంటూ కూడా ఒక పక్క ఈ హెచ్చరికలన్నీ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మరి బకాయిల పూర్తి చెల్లింపుపై విద్యార్థుల్లో ఇంకా అనిశ్చితత నెలకొంది. అటు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కూడా సకాలంలో విడుదల అవ్వక ఇటు విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకైతే గురవుతున్నారు. చాలామంది కూడా ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ సైడ్ వెళ్ళినా, లేదంటే డిగ్రీ చేసినా, లేదంటే ఇంకే కోర్సులు చేయాలనుకున్నా కూడా చాలామందికి విదేశీ చదువులు చదవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, మంచి ఉన్నత విద్యా అవకాశాలు రావాలంటూ కూడా ఎంతోమంది స్టూడెంట్స్ చాలా కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కళలన్నీ సగంలోనే ఆగిపోతున్నాయి. ఎందుకు? ఇటు ప్రైవేట్ కాలేజెస్ చేస్తున్న ఈ ఒత్తిడి వల్ల. ఏదైతే ఫీజు చెల్లిస్తేనే మీరు ఎగ్జామ్ రాయాలి అని చెప్పి ఈ రూల్స్ అన్ని పెట్టడం, ఒకవేళ రియంబర్స్మెంట్ వచ్చినా అది మళ్ళీ తిరిగి కాలేజ్కి పే చేయాలంటూ కూడా ఇదొక పక్క. ఇటు పేరెంట్స్ ఫీజు కడతారా లేదా, ఇన్ టైంలో ఫీజు కడతారా లేదా, మేము ఎగ్జామ్ రాస్తామా లేదా, ఇవన్నింటి మధ్య ఈరోజు స్టూడెంట్ బలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులపై మానసిక ఒత్తిడి కూడా ఈ మధ్య చాలా వరకు పెరిగింది. ఇటు కాలేజ్లో కావచ్చు, ఇటు ఒక ఫ్యామిలీలో చూసుకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నింటి మధ్య ఫీజులు, అప్పులతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇటు కుటుంబాలపై కూడా చాలా వరకు భారాలు పెరిగిపోతున్నాయి. మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగం, ఉన్నత విద్యకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇటు ఆందోళన, నిరాశలతో కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు విద్యార్థులు ఈరోజు. ఇక మెయిన్గా వీటన్నిటి మధ్య విద్యార్థుల డిమాండ్లు ఏంటి చూద్దాం ఒకసారి. పెండింగ్ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, ఫీజుల కారణంగా సర్టిఫికెట్లు నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలి, అలాగే విదేశీ చదువులు, ఉద్యోగ అవకాశాలు కోల్పోకుండా
ప్రత్యేక ఏర్పాట్లను చేయాలి. ఇక్కడ పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణ పరిష్కారం చూపాలంటూ కూడా చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు. చదువు పూర్తయిన తర్వాత కూడా సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో కూడా ఇటు మరోపక్క గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా విడుదల చేయకపోవడంతో కూడా ఇవాళ వేలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అలాగే ఇటు విదేశీ చదువులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఉన్నత విద్యా అవకాశాలు కూడా దూరం అవుతున్నాయి. మరోపక్క ఇటు ఫీజులు చెల్లించే స్తోమతలకి కూడా చాలామంది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే వీరన్నిటికీ కూడా పేద పేద విద్యార్థుల భవిష్యత్తును అయితే దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నుంచి కూడా తక్షణ పరిష్కారం చూపాలంటూ కూడా మెయిన్గా ఇదొక్కటే విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజుల్లో చూసుకుంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఈ ఫీజ్ టార్చర్ అనేది ఎక్కువైపోతుంది. వాళ్ళకి కావాల్సింది ఫీజు. అక్కడ ఒక స్టూడెంట్ ఏమైనా అవ్వని, ఏ డిప్రెషన్కైనా వెళ్ళని, ఏ అఘాయిత్యానికి పాల్పడ్డా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. ఇన్ టైంలో వాళ్ళకి ఫీజు చెల్లించాలి. లేదంటే విద్యార్థులను ఎగ్జామ్ రానివ్వకుండా, హాల్ టికెట్ ఇవ్వకుండా ఆ విధంగా టార్చర్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు చాలామంది ప్రైవేట్ కాలేజెస్లో చదువుతున్న స్టూడెంట్స్ ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉండటంతో కూడా అవన్నీ కూడా తీసుకోలేక మానసిక క్షోభకు గురై ఎంతోమంది పిల్లలు ఇవాళ అఘాయిత్యానికి పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి దయచేసి ఒక ప్రభుత్వం నుంచి ఇవి అన్నింటినీ కూడా పరిష్కరించాలి, తక్షణ పరిష్కారం చూపాలంటూ కూడా విద్యార్థులు ఒక్కటే మెయిన్గా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పాత కొత్త ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి పేద మధ్యతరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యంగా ఈరోజు విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తల్లిదండ్రులు కూడా అదే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్గా ఇటు ఉన్నత విద్యకు వెళ్ళాలి, మంచి అవకాశాలు రావాలి, ఉద్యోగాలు రావాలంటే వీటన్నిటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గవర్నమెంట్ నుంచి విడుదల చేసి, అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఇవన్నీ రూల్స్ లేకుండా చేసి ఏదైతే కొంత పేద మధ్యతరగతి విద్యార్థులకు సహాయపడే విధంగా తక్షణ పరిష్కారం చూపాలంటూ కూడా మెయిన్గా విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఇది ఒక్కటే విద్యార్థులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం తక్షణ చర్యలు ఎంతైనా అవసరం అంటూ కూడా ఇటు విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు తల్లిదండ్రులు కూడా మేము లక్షల ఫీజులు చెల్లించలేకపోతున్నాం, దయచేసి ప్రభుత్వం నుంచి ఏదైతే రావాల్సిన బకాయిలను విడుదల చేస్తే మా పిల్లలకు ఎంతో కొంత సహాయపడుతోంది, భవిష్యత్తు బాగుంటోంది, మా ఆర్థిక ఇబ్బందులు కూడా కొంతమేర మెరుగుపడే అవకాశం ఉందంటూ కూడా చాలామంది తల్లిదండ్రులు, పేద మధ్యతరగతి తల్లిదండ్రులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తక్షణమే